వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళందరినీ పోగేశాడు. నిన్న డయాస్ మీద కూర్చోబెట్టాడు, చూశారు కదా. మెగా కృష్ణారెడ్డి గారు, చలమలశెట్టి సునీలు. మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్. పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చలమలశెట్టి ఆయన గ్రీన్కో ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్, బాగా సక్సెస్ఫుల్గా సంపాదించినటువంటి వ్యక్తి. అలాగే సజ్జన్ గోయంకా, ఇంకా వీళ్ళతో పాటు ఒక 600 మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు. పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారు అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను అని పిలుచుకొచ్చాడు. అది రేస్ మీద 4 కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబాలు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ 6 సంగతి దేవుడేరు.